గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ వెంకటరామ్ త్యాలపల్లి, పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్, చీఫ్ కన్సల్టెంట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్ అండ్ కూకట్పల్లి. ఈరోజు మన పిల్లల్లో ఫ్రాక్చర్లు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, పిల్లలు పుట్టగానే మోస్ట్లీ డిఫికల్ట్ డెలివరీస్ వల్ల డెలివరీ టైంలో డిఫికల్టీస్ చాలా ఉంటాయి. ఆ టైంలో మనం వచ్చారు బేబీని ఆ టైంలో ఇన్స్టెంట్గా డెలివరీ చేయాలి కాబట్టి ఒక్కోసారి చెయ్యి కానీ కాలు కానీ స్ట్రక్ అయిపోయినప్పుడు తీసేటప్పుడు కొద్దిగా ఫ్రాక్చర్లు చూసే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనకు వచ్చరికి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేవరకు థై బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఇక్కడ చూస్తాం. సో కాలర్ బోన్ ఫ్రాక్చర్ లీస్ట్ బాదర్ అది ఇమీడియట్గా 3 to 4 days ఆఫ్ టైంలో మనకి హీల్ అయిపోతుంది. కానీ అదర్ మేజర్ బోన్ ఫ్రాక్చర్ వచ్చేవరకు ఈ థై బోన్ అంటాం, దీని ఫీమర్. ఇది మోస్ట్లీ పై భాగంలో అంటే ప్రాక్సిమల్ ఎండ్ అంటాం. ఇక్కడ ఫ్రాక్చర్ అయినప్పుడు కొద్దిగా బేబీ వచ్చేవరకు పెయిన్ఫుల్గా ఉంటుంది, స్వెల్లింగ్గా ఉంటుంది. కానీ ఫ్రాక్చర్ చిన్నపిల్లలు, న్యూ బోర్న్ బేబీస్లో ఏమీ చేయకూడదు. అవ్వంతలు అవి హీల్ అయిపోతాయి. జస్ట్ రెస్ట్ ఇచ్చేస్తే అవి హీల్ అవుతాయి. మోస్ట్లీ 2 to 3 weeksలో హీల్ అయిపోతాయి. మనకి ఏదైతే ఎక్స్రే పరంగా మనకు బెండింగ్ కనిపిస్తుందో అది బై 2 to 3 months ఆఫ్ టైంలో కంప్లీట్గా ఫ్రాక్చర్ హీల్ అయిపోయి లిమ్ షార్ట్నింగ్ లేకుండా ఉంటుంది. కామన్గా మనం పిల్లల్లో ఫ్రాక్చర్లు చూసేది ఏంటి అంటే ఎల్బో ఫ్రాక్చర్స్. ఇది మన ఎల్బో అంటారు. ఈ ప్లేస్లో జస్ట్ జాయింట్ కొద్దిగా పైనే ఫ్రాక్చర్ అవుతుంది. అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కావచ్చు, కంప్లీట్ జరిగిపోవచ్చు. ఒక్కోసారి అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎల్బో మీద ఎలా పడితే దాన్ని బట్టి వాస్కులర్ ఇంజురీ కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ వీటిలో వచ్చేవరకు నథింగ్ మస్ట్ టు వరీ అండి. పడ్డగానే ఎల్బోలో స్వెల్లింగ్ కనిపించిందంటే ఇమీడియట్ నియర్ బై హాస్పిటల్కి రీచ్ కావచ్చు. ఎనీ ఇంజురీ అయిన తర్వాత లాట్ ఆఫ్ స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ కోసం మినిమం రెస్ట్ అండ్ ఎలివేషన్ 1 week పెట్టుకుంటే ఆ స్వెల్లింగ్ సబ్సైడ్ అయిపోతే విచ్ హెల్ప్స్ ఇన్ హీలింగ్ ఫాస్ట్. నెక్స్ట్ ఫ్రాక్చర్ మనం చూస్తాము అంటే షోల్డర్లో వచ్చేవారు ఇక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటుంది. దీనికి జస్ట్ ప్లాస్టర్ వేసుకొని రెస్ట్ ఇచ్చేస్తే 4 weeksలో అది హీల్ అయిపోతుంది. అదర్ కామన్ ఇంజురీ, పిల్లలు ఆడుతూ అవుట్ స్ట్రెచ్ ల్యాండ్ చేయి మీద ఇలా పడిపోతారు. పడిపోయినప్పుడు మన రిస్ట్ ఫ్రాక్చర్స్ కామన్గా ఉంటాయి. అవి సింపుల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, జస్ట్ బ్రేక్ అయిపోయి అక్కడే ఉంటాయి. వాటి బక్కిల్ ఫ్రాక్చర్స్ అంటాము. లేకుంటే ఫ్రాక్చర్ విరిగిపోయి బ్రేక్ అయి పక్కకి జరిగిపోతుంది. రేర్లీ వచ్చే వరకు మనకు లాటరల్ కాండల్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే ఇవి కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలండి. ఇవి బోన్ గిట్లా జరిగిపోలేదు అంటే అన్డిస్ప్లేస్డ్ అంటాం. సో దీస్ ఆర్ ది కామన్ ఫ్రాక్చర్స్ మనం చేతిలో అప్పర్ భాగంలో చూస్తాం. చిల్డ్రన్ గ్రోయింగ్ ఏజ్లో ఫ్రీక్వెంట్గా పడుతూ ఉంటారు. ఫ్రాక్చర్ లాంటి హెయిర్ లైన్ ఫ్రాక్చర్సే కానీ మేజర్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రివెంటివ్గా స్కేటింగ్ లాంటి గేమ్స్ పంపించినప్పుడు మనం దగ్గర ఉండాలి. అదే పేరెంట్స్గా గార్డ్స్ అన్ని ఎల్బో గార్డ్సే కానీ, నీ గార్డ్సే కానీ ఇవన్నీ యూస్ చేయాలి. ప్రైమరీగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసేయాలి, కేర్ఫుల్గా ఉండమని చెప్పాలి.